మిత్రులారా, ఏపీ మోడల్స్కు 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025-26 యొక్క హాల్ టికెట్లు అనేవి మనకి వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది. దీనికోసం మనం ముందుగా apms.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏపీఎంఎస్ 6th క్లాస్లో మనం హాల్ టికెట్ డౌన్లోడ్ ఎదురుగా ఉన్నటువంటి ఆరెంజ్ కలర్లో ఉన్న 6th క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే క్యాండిడేట్ ఐడి మర్చిపోయినట్లయితే ఇక్కడే ఫర్గాట్ క్యాండిడేట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడిని పొందవచ్చు. దీనికోసం దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫర్గాట్ క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర మనం మొబైల్ నెంబర్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చా కొట్టి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మన యొక్క క్యాండిడేట్ ఐడి అనేది మనకి వస్తుంది. తరువాత మనం క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క లాగిన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన మనకి చిన్న బాక్స్ ఉంది కదండి, ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి హోమ్, సర్వీసెస్, ఏపీఎంఎస్ 6th క్లాస్ హాల్ టికెట్ అనేవి ఉంటాయి. మనం ఏపీఎంఎస్ 6th క్లాస్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మన యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పైన ఇచ్చినటువంటి ప్రింట్ పైన క్లిక్ చేసి మనం ప్రింట్ కూడా తీసుకునే అవకాశం మనకి ఉంది. అయితే మీరు ఇక్కడ ఫోటోను గమనించినట్లయితే మీరు స్కాన్ చేసిన ఫోటో కాకుండా మీరు మీ స్కూల్లో మీ హెచ్ఎం గారు తీసినటువంటి ఫోటో రావడం మనం గమనించవచ్చు. మీ హెచ్ఎం గారు తీసిన ఫోటో ఇక్కడ చాలా క్లారిటీగా ఉండడం మీరు గమనించవచ్చు. హాల్ టికెట్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మీ పరీక్ష ప్రారంభానికి 20 నిమిషాల ముందే అంటే 9:40 నుండే పరీక్షా హాలులోకి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత అంటే 10 గంటల తర్వాత ఎవరికి కూడా పరీక్షకు అనుమతించబడదు. ఎవరికైనా మీ హాల్ టికెట్లో ఫోటో మిస్ అయితే అలాంటి వారు మీ పాస్పోర్ట్ సైజును మీ హెచ్ఎం గారిచే లేకపోతే ఎవరైనా గజెటెడ్ హెచ్ఎం గారిచే అటెస్ట్ చేయించి మీ హాల్ టికెట్ మీద ఒకటి అంటించాలి. ఇంకోటి ఏమో మీ యొక్క అటెండెన్స్ షీట్లో అంటించడానికి పరీక్ష హాల్లోనికి తీసుకెళ్ళాలి. ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు ఎరేజర్ కానీ, వైట్నర్ కానీ, బ్లేడ్ కానీ వాడకూడదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క హాల్ టికెట్ను ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి, లేకపోతే పరీక్షకు అనుమతించబడదు. పరీక్షా హాల్లోకి మీతో పాటు హాల్ టికెట్ను, రైటింగ్ ప్యాడ్, ఇంకా బ్లూ లేదా బ్లాక్ పెన్ను మాత్రమే తీసుకువెళ్ళాలి. మీరు ఓఎంఆర్ షీట్ మీద బ్లూ లేదా బ్లాక్ పెన్నుతో మాత్రమే బబుల్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేటర్స్, ట్యాబ్స్, ఫోన్స్, మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాలులోనికి అనుమతించబడరు. మీ హాల్ టికెట్ను అడ్మిషన్ పూర్తయ్యేంత వరకు కూడా మీ దగ్గర భద్రపరుచుకోవాలి. మీ హాల్ టికెట్లో ఒకవేళ పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, క్యాస్ట్ కానీ, రిజర్వేషన్ కేటగిరీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఏవైనా తప్పులు కనుక మీకు దొరికినట్లయితే మీరు మీ ఇన్విజిలేటర్ని సంప్రదించండి. మీరు పరీక్ష రాయడం పూర్తయిన తర్వాత మీ యొక్క ఓఎంఆర్ షీట్ను ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా క్వశ్చన్ పేపర్ని మాత్రం మీరు మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. చివరిగా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీతో పాటు 2 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.